మేఘదూత అనే ప్రసిద్ధ కావ్యాన్ని మహాకవి కాళిదాస రచించారు. ఒక యక్షుడు ధనాధిపతి అయిన కుబేర వద్ద పనిచేస్తూ ఉండేవాడు. కానీ అతను తన సతీమణిపై చాలా ప్రేమతో ఉండి పనులను సరిగ్గా చేయలేదు. అందుకే కుబేరుడు కోపంతో అతనిని 1 సంవత్సరం పాటు శిక్షగా దూరమైన రామగిరి అనే ప్రదేశానికి పంపించాడు. యక్షుడు తన భార్య నుండి దూరమై రామగిరిలో నివసిస్తూ తీవ్ర విరహ వేదనను అనుభవించాడు. అతని భార్య హిమాలయ పర్వతాల సమీపంలో అలక అనే నగరంలో ఉండేది. ఆమె కూడా తన భర్తను గుర్తు చేసుకుంటూ దుఃఖంతో కాలం గడుపుతుండేది. ఒకరోజు వర్షాకాలం ప్రారంభమైంది. ఆకాశంలో ఒక మేఘం ఉత్తర దిశగా ప్రయాణిస్తుండగా యక్షుడు దానిని చూశాడు. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఆ మేఘాన్ని తన భార్య దగ్గరకు దూతగా పంపాలని నిర్ణయించుకున్నాడు. అతను మేఘాన్ని సంబోధించి అలకాపురి చేరే మార్గాన్ని వివరంగా చెప్పాడు. వింధ్యగిరుల వనములు దాటి నర్మదా తీరమున గంగానది సౌందర్యమును చూసి పుష్పిత అరణ్యాల గానమును విని హిమగిరి శిఖరముల వైపు సాగమని చెప్పెను. అలకాపురి చేరి నా ప్రియను చూసి తను సురక్షితంగా ఉన్నానని, ఆమెను ఎప్పుడు గుర్తు చేసుకుంటున్నానని, ఈ విరహం తాత్కాలికమని, శిక్ష పూర్తయ్యాక మళ్ళీ కలుసుకుంటామని చెప్పమని కోరాడు. తనపై ఆమె ధైర్యంగా ఉండాలని కూడా సూచించాడు. ఈ విధంగా మేఘాన్ని దూతగా చేసుకొని యక్షుడు తన ప్రేమ సందేశాన్ని భార్యకు పంపించాడు. అలా ప్రేమ సందేశమై మేఘం ప్రయాణించెను. కన్నీటి చుక్కలు కవితలై మారెనే. విరహం వేదన సౌందర్యమై వెలిగెనే. అదే మేఘదూత మహిమ.